Hello, good evening. Welcome to ARS News Channel. టర్కీలో భారీ భూకంపం. భయంతో పరుగులు తీసిన ప్రజలు, వీడియోలు వైరల్. గతంలో తీవ్రంగా నష్టం చేసిన భూకంపం భయాలు ఇంకా టర్కీ ప్రజలు మరిచిపోకముందే గురువారం రోజున మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం ధాటికి టర్కీవాసులు విలవలలాడిపోయారు. టర్కీలోని కోన్యాలో ఈ భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా వార్తలు వెలువరించింది. ఈ 5.2 తీవ్రతతో వచ్చిన భూకంపంతో పలు ప్రాంతాల్లో బిల్డింగ్లు నేలకూలాయి. టర్కీ సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్లో ఈ భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం ధాటికి ఇస్తాంబుల్, అంకారాలతో పాటు ఇతర ప్రాంతాలను కుదిపేసింది. 1.6 కోట్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూకంపం ధాటికి జనాలు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. ఈ భూకంపంలో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంతమందికి ప్రాణనష్టం జరిగింది అనే దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా విడుదల చేయలేదు. ఈ వారందరికీ గుడ్ న్యూస్. అకౌంట్లలోకి 15 రూపాయలు మంత్రి కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది. తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 15న తల్లికి వందనం పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద చదువుకునే పిల్లలందరికీ రూపాయలు 15,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారని తెలిపారు. బీసీ యువతకు సివిల్స్, మెగా డిఎస్సి ఫ్రీ ట్రైనింగ్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 10th, ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు విజయవాడలో నగదు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తల్లికి వందనంపై ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. జూన్ 15 నా అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు. కాగా 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరానికి గాను తల్లికి వందనం పథకం కోసం ప్రభుత్వం 9,407 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ అంచనా వేసింది. అయితే ఈ పథకం పొందడానికి విద్యార్థులు ఖచ్చితంగా 75% హాజరు కలిగి ఉండాలి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఆర్థిక సహాయం ఒకేసారి 15,000 రూపాయలు చెల్లించాలా లేదా 2 విడతలుగా 7,500 రూపాయలు చొప్పున చెల్లించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధులు కూడా అదే సమయంలో విడుదల చేయాల్సి ఉండటంతో విడతల వారీగా చెల్లింపుల అంశం తెరపైకి వచ్చింది. ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమలులోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అర్హులైన విద్యార్థుల సంఖ్య, అవసరమైన నిధులపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఈ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా పిల్లల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. టికెట్ ధరలు పెంపు, ఎల్లుండి నుంచి కొత్త ఛార్జీలు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నిజంగా షాకింగ్ న్యూస్. టికెట్ ధరలను పెంచుతూ ఎలాంటి మెట్రో నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ధరలు ఎల్లుండి మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కనిష్ట ఛార్జీ రూ.10 ఉండగా దాన్ని రూ.12కు పెంచారు. ఇక గరిష్ట ఛార్జీ రూ.60 ఉండగా దాన్ని రూ.75కు పెంచారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు తెలుస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 200 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఛార్జీల పెంపు మెట్రో సేవలను కొనసాగించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం మోపనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతుండగా మెట్రో ఛార్జీల పెంపు వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టనుంది. కాగా మెట్రో రైల్వేస్ చట్టం 2002లోని సెక్షన్ 34 ప్రకారం ఛార్జీల సవరణ స్వరూపాన్ని సిఫార్సు చేసేందుకు హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) ఏర్పాటైందని మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ 25/01/2023న సవరించిన ఛార్జీల స్వరూపాన్ని సిఫార్సు చేస్తూ నివేదికను సమర్పించిందన్నారు. మెట్రో రైల్వే ఓఎం చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. FFC సిఫార్సు చేసిన సవరించిన ఛార్జీలు కిలోమీటర్లు పరిధి ప్రకారం ఇలా ఉన్నాయి. ముకేశ్ అంబానీ బిగ్ మీటింగ్, డొనాల్డ్ ట్రంప్తో అంబానీ భేటీ. అసలు కారణం ఇదేనా? అంబానీ ఫ్లైస్ టు కటార్. ఆసియా కుబేరుడు, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ దోహాలో కీలక భేటీలకు సిద్ధమయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముకేశ్ అంబానీ బుధవారం నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖతార్ ఎమిర్ను కలవనున్నట్లు సమాచారం. ఈ భేటీ రిలయన్స్ సంస్థ ప్రపంచంలోని కీలక నాయకులతో కొనసాగిస్తున్న సంబంధాలకు నిదర్శనమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్ సంస్థ అమెరికా, ఖతార్లోని ముఖ్యమైన వ్యక్తులతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (QIA) రిలయన్స్ వ్యాపారాలలో అనేక పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు ముకేశ్ అంబానీ గూగుల్, మెటా వంటి ప్రముఖ అమెరికన్ టెక్ సంస్థలతో కూడా బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నారు. దోహాలోని లుసైల్ ప్యాలెస్లో ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారిక విందులో ముకేశ్ అంబానీ పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి అధికారిక వ్యాపార లేదా పెట్టుబడి చర్చలు జరిగే అవకాశం లేదని ఏర్పాట్లపై ప్రత్యక్ష అవగాహన ఉన్న ఒక వర్గం తెలిపింది. ట్రంప్, ఖతార్ నాయకత్వాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన లండన్ బేస్డ్ భారతీయ సంతతి వ్యాపారవేత్త కూడా ఈ సమావేశానికి హాజరవుతారని మరో వర్గం ధృవీకరించింది. అయితే ఆ వ్యక్తి వివరాలను మాత్రం రెండు వర్గాలు వెల్లడించలేదు. ముకేశ్ అంబానీ పూర్తి ట్రావెల్ ప్లాన్ షెడ్యూల్ ఇంకా తెలియరాలేదు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫిబ్రవరిలో భారతదేశాన్ని సందర్శించిన తర్వాత ఈ సమావేశం జరుగుతోంది. ఆ సమయంలో ఖతార్ వివిధ భారతీయ రంగాలలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఖతార్లో తన కార్యక్రమాలు ముగిసిన తర్వాత ట్రంప్ గురువారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లనున్నారు. అక్కడ ఆయన పర్యటన ప్రాంతీయ భద్రతా సమస్యల కంటే పెట్టుబడి కార్యక్రమాలపై దృష్టి సారిస్తుందని సమాచారం.
మొత్తానికి ముఖేష్ అంబానీ ఈ కీలక భేటీ వెనుక అసలు కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. రిలయన్స్ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందా, లేక మరేదైనా వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోందా? ఈ భేటీలో ఎలాంటి చర్చలు జరుగుతాయో వేచి చూడాలి. రైమని దూసుకెళ్లిన సూచీలు. ఒక్కరోజే ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం. స్టాక్ మార్కెట్ హైలైట్స్ టుడే. భారతీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు మంగళవారం ఏప్రిల్ 15 భారీ లాభాలను నమోదు చేసింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు వరుసగా 76,700, 23,300 స్థాయిలను దాటాయి. సెన్సెక్స్ 1,578 పాయింట్లు, 2.10% లాభంతో 76,734.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 చూస్తే సరిగ్గా 500 పాయింట్లు, 2.19% పెరిగి 23,328.55 వద్ద స్థిరపడింది. మార్కెట్లోని ఇతర సూచీలు కూడా భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.02%, 3.21% పెరిగాయి. మార్కెట్లలో భారీ లాభాలతో ఇవాళ ఒకే సెషన్లో ఇన్వెస్టర్లు దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆర్జించారు. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో దాదాపు రూ.402 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.412 లక్షల కోట్లకు పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువనే ఇన్వెస్టర్ల సంపదగా పరిగణిస్తుంటారు. గత 2 సెషన్లలో సెన్సెక్స్ 3.9%, నిఫ్టీ 54.1% పెరిగాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు దాదాపు రూ.18 లక్షల కోట్లు సంపాదించారు. స్టాక్ మార్కెట్ హైలైట్స్. వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడం, అలాగే ట్రంప్ సుంకాల ప్రభావం భారతదేశంపై తక్కువగా ఉంటుందనే నమ్మకం బలపడటం వల్ల భారతీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో సెషన్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. అంతేకాకుండా భారతదేశంతో వాణిజ్య సరళీకరణ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించిందని నివేదికలు సూచిస్తున్నాయి. నిఫ్టీ 50లో ఇవాళ ఒకే ఒక్క షేరు నష్టపోయింది. అదే ఐటీసీ. ఇది 0.28% నష్టపోయింది. ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్ 6.67%, శ్రీరామ్ ఫైనాన్స్ 5.17%, టాటా మోటార్స్ 4.61% సూచీలో ఎక్కువగా లాభపడ్డ షేర్లుగా నిలిచాయి. అన్ని ప్రధాన రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ రియాల్టీ 5.64% అత్యధికంగా లాభపడింది. దాదాపు 100 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్, ఇండిగోతో సహా 91 స్టాక్స్ బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడ్లో 52 వారాల గరిష్టాన్ని తాకాయి. 49 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. వీటిల్లో షీలా ఫోమ్, ఆర్టెమిస్ ఎలక్ట్రికల్స్తో సహా 49 స్టాక్స్ బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడ్లో 52 వారాల కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈలో 10 స్టాక్స్ 20% పెరిగాయి. వీటిల్లో ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, ఫినో పేమెంట్స్ బ్యాంక్తో సహా 10 స్టాక్స్ బీఎస్ఈలో 20% పెరిగాయి. 6 స్టాక్స్ 10% పైగా పడిపోయాయి. వీటిల్లో బోధి ట్రీ మల్టీమీడియా, సోనాలిస్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్తో సహా 6 స్టాక్స్ బీఎస్ఈలో 10% పైగా పడిపోయాయి.